ఒక బ్రేకింగ్ అందుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీలో సీటుకు సంబంధించి ఫైట్ జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఆత్మీయ సమావేశంలో అధిష్టానంపై ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానానికి కొంతమంది తప్పుడు సమాచారం చేరవేస్తున్నారన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిని అధిష్టానం నమ్ముతోంది అని రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి నుంచి పోటీ చేస్తా, కార్యకర్తల రుణం తీర్చుకుంటా అంటున్నారు ఆయన. టీడీపీని గడప గడపకి తీసుకెళ్లిన ఘనత నాదే అంటున్నారు రమేష్ రెడ్డి. ఆత్మీయ సమావేశంలో లోకేష్, చంద్రబాబు ఫోటోలు కనిపించకుండానే రమేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో ఉంటాము, శాసనసభ ఎన్నికలకు పోటీ చేయాలా, చాలా మందికి రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆ బాధ్యత ఉంది. ఎంతో మందికి రుణపడి ఉన్నారు, ఎంతో మందికి ఎన్నో చేయాలా. మీరు కూడా లెక్కాచారాలు సరి చేసుకునే అవకాశం మీకు రావాలని చెప్పి భావించే వాళ్ళతో ఈ జిల్లాలో కంప్లీట్ రాయలసీమలో కూడా ఎవ్వరు కూడా చేయనంత పార్టీ పని చేసిన వ్యక్తిని నేను. అయితే ఈ రోజు పార్టీలో కొంతమంది ఇటువంటి సమాచారాన్ని దాచిపెట్టి అధినాయకుడికి నేను ఏ పని చేయలేదని చెప్పడం చూస్తే చాలా బాధాకరమైంది. రైట్. పరిస్థితి అలా ఉంటే రాయచోటి టీడీపీ టికెట్ పై ధీమాగా ఉన్నారు రామ్ ప్రసాద్. ప్రజల మద్దతు, కార్యకర్తల సహకారంతో గెలుస్తానని రామ్ ప్రసాద్ చెప్తున్నారు. టీడీపీ నా అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందని టీవీ9తో రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. రాయచోటిలో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానంటున్నారు. టీడీపీ బలంగా ఉందని, అందుకే ఆశావాహులు ఎక్కువని రామ్ ప్రసాద్ మాట్లాడుతున్నారు. ఎందరు ఆశావాహులు ఉంటే అంత బలంగా ఉందని పార్టీ. ఒకటే చెప్తున్నాం, మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తారో వారికే ప్రజల యొక్క, కార్యకర్తల యొక్క మద్దతు ఉంది. తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తప్పకుండా నాకే టికెట్ వస్తుంది. తప్పకుండా రాయచోటిలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం.